12వ అధ్యాయము భక్తి యోగము. అర్జున ఉవాచ ఓం అజ్ఞానమోహందస్య జ్ఞానంజనశలాకాయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పరుపాసతే ఏ చాపక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా. అర్జునుడు పలికిను, నీ భక్తియుక్త సేవలు సదా నిమగ్నులైన వారు మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మమును ఆరాధించువారు ఇరువురిలో ఎవరు మిక్కిలి పరిపూర్ణులుగా భావింపబడుదురు. 1వ శ్లోకం. 2వ శ్లోకం. శ్రీ భగవాన్ వాచ శ్రీకృష్ణ భగవాను పలికిను, నా సాకార రూపమునందు మనసును లగ్నము చేసి అత్యంత మరియు దివ్య శ్రద్ధతో సదా నా ఆరాధన యందున్నవారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును. 3, 4 శ్లోకాలు. 12వ అధ్యాయం. అన్ని ఇంద్రియములను నిగ్రహించి మరియు అందరి ఏడ సమభావం కలిగి అందరి హితము కొరకు పనిచేయుచు ఇంద్రియాతీతమును సర్వవ్యాపకమును అచింతమును మార్పులేనిది స్థిరత్వమును అచలము అవ్యక్తతత్వమును అగు పరమసత్యము యొక్క నిరాకార భావమును పూర్తిగా ఆరాధించువారు అంత్యమును నన్నే పొందురు. తేషోదిక. 5వ శ్లోకం. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గలవారికి పురోగతి ఎననిది మిగులు క్లేశకరము. ఆ విధంగా ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ అతి కష్టమే. 6, 7 శ్లోకాలు. కానీ ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్య చింతన లేక నా భక్తులై మనసును నా యందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు మనస్సును నాపై శ్రమ చేసి భక్తియుక్త సేవలో నన్ను ఆరాధించుడు వారిని శ్రేకమే జన్మమృత్యు సాగం నుండి ఉద్ధరింతును. 8వ శ్లోకము. దేవదేవుడైన నా యందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము మరియు నీ బుద్ధినంతయు నా యందే ఉంచుము. ఈ విధముగా సదా నిస్సంశయముగా నీవు నా యందే నివసించుదువు. 9వ శ్లోకము. అర్జున ధనంజయ, స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయు నీవు సముద్రవు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపుము. ఆ రీతిని నన్ను పొందవలనను కోరికను వృద్ధి చేసుకునుము. 10వ శ్లోకం. భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మను రచించుటకు యత్నింపుము. ఏలైనా నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణత స్థితికి రాగలవు. 11వ శ్లోకం. కానీ నా భావంలో కర్మను చేయుట యందును నీవు అసమర్థుడు అయినచో సర్వకర్మ ఫలత్యాగము చేసి తస్మస్తి తుడువగుటకు యత్నింపము. 12వ శ్లోకం. ఈ అభ్యాసమునందు నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జన చేయుము. కానీ జ్ఞానము కన్నను ధ్యానము మేలైనది. సర్వకర్మఫల త్యాగము ఆ ధ్యానము కన్నను మేలైనది. ఏలైన త్యాగము వలన మనిషి మనశ్శాంతిని పొందును. 13, 14 శ్లోకాలు. ద్వేషము లేకయును సర్వజీవులునే మైత్రి కలవాడు, స్వామిత్వ భావము లేనివాడు, విద్యాహంకార రహితుడు, సుఖదుఖములు రెండిటి యందును సమభావము కలవాడు, సహనము కలవాడు, సదా సంతుష్టుడైనవాడు, ఆత్మనిగ్రహం కలవాడు, తన మనోబుద్ధులను నా యందే లగ్నము చేసి దృఢ నిశ్చయముతో నా భక్తి ఎందున్నట్టి వాడగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. 15వ శ్లోకము. ఎవరికి నీ కష్టమును కలిగించిన వాడును, ఎవరి వలన కలతనందని వాడును, సుఖదుఖములందు మరియు భయోద్వేగములందును సముచితము గలవాడగు మనిషి నాకు మిక్కిలి ప్రియుడు. 16వ శ్లోకము. సాధారణ కార్యకలాపములను ఆశ్రయించిన వాడును, పవిత్రుడును, సమర్థుడును, ఆవేదనారహితుడును, సర్వవేదన నుండి ముక్తుడైన వాడును, ఫలాపేక్షతో కృషి చేయని వాడగు నా భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. 17వ శ్లోకం. ఉప్పొంగుట కానీ దుఃఖించుట కానీ శోకించుట కానీ వాంఛించుట కానీ లేనివాడు, శుభాశుభములు రెండింటినీ త్యాగము చేసిన వాడగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. 18, 19 శ్లోకాలు. శత్రుమిత్రుడి ఎడ సమభావం కలిగిన వాడు, మానామానములందు శీతోష్ణములందు సుఖదుఖములందు నిందాస్తుతులందు సమబుద్ధి కలిగినవాడు, అసంగత్వము లేనివాడు, సదా మౌని అయినవాడు,
ఏదైనా సంతృష్టి నొందనివాడు, గృహవసతి కోరనివాడు, జ్ఞానమునందు స్థిరమైన వాడును, మరియు నా భక్తియుక్త సేవ ఎందున్నవాడు మనిషి నాకు అత్యంత ప్రియుడు. 20వ శ్లోకం. ఎవరు నాశనమైన భక్తియుక్త సేవా మార్గమును అనుసరించెదరో, శ్రద్ధతో పూర్తిగా సంలగ్నులై నన్నే పరమగమ్యంగా చేరుకుందరో వారు నాకు మిక్కిలి ప్రియము. శ్రీమద్భగవద్గీత యందలి భక్తి యోగము అను 12వ అధ్యాయము సమాప్తము. భక్తి యోగము మొత్తం 20 శ్లోకాలు. హరే కృష్ణ. ఓం అజ్ఞాతిమేంద్రస్య జ్ఞానాంజనశలాకాయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.